హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మనం ఈ యొక్క వీడియో ద్వారా మనం ఆడ్మనోట్ అండి, నెంబర్ ఆడ్మనోట్, సంఖ్యల భిన్న పరీక్ష. సో మనకి ఎగ్జామినేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, విఆర్ఓ ఎగ్జామినేషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళ ఎగ్జామ్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇటువంటి ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ యొక్క నెంబర్ ఆడ్మినోట్ మీద మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇటువంటి ప్రశ్నలు నేను కొన్ని ప్రశ్నలు తీసుకొని ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. సో నెంబర్ ఆడ్మినోట్ అంటున్నాడు సంఖ్యల భిన్న పరీక్ష అండి. అంటే మనకి ఇక్కడ 4 ఐచ్ఛికాలు ఇస్తారండి, 4 ఆప్షన్స్ ఇస్తాడు. వాటిలో మనకి ఒక భిన్నమైన సంఖ్య ఏంటని చెప్పి అడుగుతున్నాడు. అటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఏ విధంగా సమాధానం మనం గుర్తించాలనేది ఇప్పుడు చూద్దామండి. మొదటి ప్రశ్న అండి, క్రింది సంఖ్యలలో భిన్నమైన సంఖ్య ఏది అడుగుతున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆడ్ థింగ్ అవుట్ అంటున్నాడండి. సో అలా ఇచ్చినప్పుడు మనకి ఎగ్జామినర్ ప్రశ్న ఎలా ఇస్తాడు? సో విచ్ ఈజ్ ఆడ్ థింగ్ అవుట్ అంటున్నాడు. విచ్ ఈజ్ ఆడ్ థింగ్ అవుట్ అంటే క్రింది వాటిలో భిన్నమైన సంఖ్య ఏది? మనకి ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు? 18, సో 36, 76, 54. ఇక్కడ నాకు చూస్తుంటే అన్ని సంఖ్యలు కూడా సరి సంఖ్యల్లాగా నాకు కనిపిస్తున్నాయండి. మరి అన్ని సరి సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ యొక్క సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్ బేస్ మీద మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం కాబట్టి సో దీన్ని మనం అదర్ లాజిక్లో మనం చేయడానికి మనం ఇక్కడ ప్రయత్నిద్దామండి. సో ఇక్కడ చూడండి, ఇంకా వేరే లాజిక్ మనం చెప్పుకోవాలి అంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి 18, 36, 76, 54 అంటున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది 9 డివిజిబిలిటీ రూల్ ప్రకారం కూడా చేయొచ్చు అండి, లేదా సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 18లో 1 + 8 చేశానండి, 9 వస్తుంది. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ నాకు 9 వచ్చింది. నా 36లో 3 + 6 = 9 వస్తుంది. నా ఇక్కడ 7 + 6 = 13 వస్తుంది. నా నెక్స్ట్ 5 + 4 = 9 వస్తుంది. ఇక్కడ లాజిక్ చెప్పాలి అంటే ఎక్సెప్ట్ 76 అండి, రిమైనింగ్ డిజిట్స్ యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది సేమ్ ఉంది. ఎప్పుడైతే ఒక నెంబర్లోని సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9 మల్టిపుల్ వస్తుందో అటువంటి సంఖ్యలు ఎప్పుడు కూడా 9తో మల్టిపుల్ అవుతాయి, అంటే 9తో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి ఇది 9 డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఆన్సర్ చేయొచ్చు, లేదా సమ్ ఆఫ్ ద డిజిట్స్ సేమ్ అనే లాజిక్ ప్రకారం కూడా సమాధానం చెప్పొచ్చు. అంటే ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సో ఎక్సెప్ట్ 76, ఇక్కడ మనం సమాధానం రిమైనింగ్ నెంబర్స్, ఓకే, రిమైనింగ్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 9 అండి. రిమైనింగ్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 9. సో లేదా సో ఇంకేమి సమాధానం చెప్పొచ్చు అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈ సేమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండి. అంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే అంకెల మొత్తం అన్నిటికీ ఎలా ఉంది అంటే అంకెల మొత్తం సమానంగా ఉంది. అంటే అంకెల్ని కలిపినప్పుడు మనకి ఇక్కడ అన్నీ కూడా 9 వస్తున్నాయి ఎక్సెప్ట్ 76 అండి. కనుక అంకెల మొత్తం అన్నీ 9 వస్తున్నాయి, ఒక 76 కనుక సో ఆన్సర్ దీనికి సో 76 అనేది సమాధానంగా ఇవ్వవచ్చు. మరొక ప్రశ్న చూద్దామండి. ఇక్కడ 32, 24, 96, 48 అన్నాడు. సో ఇక్కడ 32, 24, 96, 48 అంటున్నాడండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఇక్కడ ఈ ప్రశ్న కూడా అన్ని నెంబర్లు కూడా ఈవెన్ నెంబర్స్ ఉన్నాయండి. ఒక ఆడ్ నెంబర్ ఉండి 3 ఈవెన్ నెంబర్లు ఉంటే ఆడ్ నెంబర్ ఆన్సర్గా చెప్పేవాళ్ళం, లేదా 3 ఆడ్ నెంబర్స్ ఉండి 1 ఈవెన్ నెంబర్ ఉంటే ఆన్సర్ ఈవెన్ నెంబర్గా చెప్పేవాళ్ళం. అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉండి ఒక సంయుక్త సంఖ్య ఉంటే కాంపోజిట్ నెంబర్ ఆన్సర్ అండి. కానీ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నీ కాంపోజిట్ నెంబరే, అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయండి. సో అగైన్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 అండి, మల్టిపుల్స్ ఆఫ్ 4 అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఒక్కసారి 3 డివిజిబిలిటీ రూల్ వర్తిస్తుందా లేదా చెక్ చేస్తానండి. సో 3 + 2 = ఎంత అంటే 5 అవుతుంది. నా 2 + 4 ఎంత అంటే 6 అవుతుంది. నా 9 + 6 ఎంత అంటే టోటల్ 15 అండి. నా 48లో 4 + 8 ఎంత అన్నప్పుడు మనకి 12 వస్తుంది. ఇక్కడ చూడండి 6 కానీ 15 కానీ 12 కానీ సో మల్టిపుల్స్ ఆఫ్ 3 అని చెప్పొచ్చు అండి. సో మల్టిపుల్స్ ఆఫ్ 3 అవునా కదా. ఎప్పుడైతే ఎక్సెప్ట్ 32 ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3, ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. అంటే ఇక్కడ మనకి 24 కానీ 96 కానీ 48 కానీ ఈ నెంబర్స్ అన్నీ కూడా దేంతో నిశేషంగా భాగించబడతాయంటే 3తో, ఎక్సెప్ట్ 32. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం భిన్నమైన సంఖ్య 32గా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 125, 216, 343, 514 అన్నాడు. ఇక్కడ చూడండి 125 అంటున్నాడు, 216, 343, 514. సో సింపుల్గా అర్థమవుతుంది డైరెక్ట్గా. 125 అంటే 5 పవర్ 3, 216 అన్నప్పుడు 6 పవర్ 3, 343 అన్నప్పుడు 7 పవర్ 3. కానీ ఇక్కడ 514 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదండి. ఎందుకంటే మనందరికీ తెలుసు
8 పవర్ 3 అంటే 512, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అవుతుంది. అందువల్ల 514 అనేది భిన్నమైన సంఖ్యగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఎందుకంటే 5 క్యూబ్ ఇచ్చాడు, 6 క్యూబ్ ఇచ్చాడు, 7 క్యూబ్ ఇచ్చాడు, కానీ 514 అంటే అది భిన్నమైన సంఖ్యగా మనం ఇక్కడ సమాధానం తీసుకోవచ్చండి. మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో 1984, 1992, 1968 అండ్ 1974 అండి. చూడండి 84, 92, 68. సో ఎక్సెప్ట్ 74 ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. అంటే ఇక్కడ మనం ఈ యొక్క ప్రశ్న మనం సో డివిజిబిలిటీ రూల్ అండి. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 అండి. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 దాని ప్రకారం చేయొచ్చు. ఒక సంఖ్య 4 చేత నిశేషంగా భాగించబడాలంటే ఆ యొక్క సంఖ్యలోని చివరి 2 అంకెలు సో 4 యొక్క గుణిజమై ఉండాలండి. మరి ఇప్పుడు ఈ ప్రకారం తీసుకుంటే 84 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, 92 423s ఆర్ 92, 68 417s ఆర్ 68 అండి. సో ఎక్సెప్ట్ 1974 ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ లీప్ ఇయర్ నెంబర్. సో 1984 అనేది ఒక లీప్ ఇయర్ అవుతుంది, 92 అనేది ఒక లీప్ ఇయర్ అవుతుంది, 68 కూడా ఒక లీప్ ఇయర్ అవుతుందండి. కానీ ఇక్కడ 1974 అనేది 4 మల్టిపుల్ కాదు అంటే అది ఒక నాన్ లీప్ ఇయర్. సో అన్నీ కూడా లీప్ ఇయర్ సంవత్సరాలు ఇచ్చాడు, ఇది ఒకటి నాన్ లీప్ ఇయర్ కనుక 1974 అనేది మనం ఇక్కడ సింపుల్గా సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. మరి మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో 46 అన్నాడు, 46, నా 35 అండి, నా 91. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ 56 అన్నాడు. రైట్ ఫ్రెండ్స్, మీరు ఇది కూడా చూద్దాం ఒక్కసారి మనకి ఇక్కడ. సో నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఇది ఈవెన్ నెంబర్ అండి, ఈవెన్ నెంబర్ సరి సంఖ్య. సో 56 కూడా ఈవెన్ నెంబర్, కానీ 35 ఆడ్ నెంబర్ అండి, 91 ఆడ్ నెంబర్. సో 2 ఆడ్ నెంబర్ 2 ఈవెన్ నెంబర్ అంటే బేస్డ్ ఆన్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ వీ కాంట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ లాజిక్తో మనకి ఈ యొక్క ప్రశ్న సమాధానం వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మరి ఇంకేదైనా లాజిక్ ఉందా ఒక్కసారి మనం ఇక్కడ చూడటానికి ప్రయత్నిద్దామండి. సో ఐ హోప్ ఇట్ ఈస్ 35 means 7 5s are 35. So means 35 is a multiple of 7. Now, so 7 13s are 91. Means 91 is multiple of 7. Now 56 means 7 8s are 56 అండి, అంటే multiple of 7. So except 46 remaining are multiples of 7 అండి. సో ఈ విధంగా ఈ యొక్క ప్రశ్నకి మనం 46 అనేది సమాధానంగా తీసుకోవచ్చు. అంటే 35 కానీ 91 కానీ 56 కానీ సో 7 యొక్క గుణిజాలు, సో మల్టిపుల్స్ ఆఫ్ 7 అండి. అందువల్ల ఆన్సర్ 46 అనేది 7 యొక్క గుణిజం అవ్వదు కనుక అది భిన్నమైన సంఖ్యగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. 180, 120, 90, 50. రైట్, చూడండి ఇక్కడ 180, 120, ఓకే 90 అండ్ 50 అన్నాడు. సో ఇప్పుడు వీటిలో భిన్నమైన సంఖ్య ఏదో మనకి గుర్తించమని చెప్తున్నాడండి. మరి భిన్నమైన సంఖ్య రావాలి అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి 180, 120, 90, 50. సో ఆల్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 5, ఆల్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 10 అండి. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ సో 1 + 8 + 0 అండి, టోటల్ వాల్యూ మనకి ఇక్కడ 9 అవుతుంది. సో 1 + 2 + 0 టోటల్ తీసుకుంటే ఇక్కడ 3 అవుతుంది. నౌ 9 + 0 = ఎంత అంటే 9. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 వస్తే అవి ఖచ్చితంగా 3 యొక్క గుణిజాలండి, 3 యొక్క గుణిజాలు అంటే 3 చేత నిశేషంగా మల్టిపుల్ అంటే భాగించబడతాయి. మల్టిపుల్స్ అంటే ఎక్సెప్ట్ 50 రిమైనింగ్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 3 లేదా 33s are 90, 34s are 120, 36 are 180. సో 30 మల్టిపుల్స్ కూడా అవుతున్నాయి కనుక ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం 50 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. భిన్నమైన సంఖ్య ఏది అంటే 50 అండి. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం ఇక్కడ. 214, 350, సో అదేవిధంగా 520. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ 738 అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 350 అనే దాన్ని మనం 7 పవర్ 3 + 7 అండి, అంటే దిస్ నెంబర్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n పవర్ 3 + n. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 520 యాజ్ 8 పవర్ 3 + 8 అండి. 738 యాజ్ 9 పవర్ 3 + 9. అంటే ఆల్ దీస్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ n పవర్ 3 + n, n పవర్ 3 + n అండి. కానీ ఇక్కడ ఈ నెంబర్ n పవర్ 3 - 2 ఉంది. సో 6 పవర్ 3 - 2 అండి. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ వన్ అండి.
కనుక ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n పవర్ 3 ప్లస్ n. బట్ ఇక్కడ ఈ నెంబర్ ఆ ఫార్మెట్లో లేదు కనుక భిన్నమైన సంఖ్య 214గా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు అండి. మరొక ప్రశ్న చూద్దాం, సంఖ్యల భిన్న పరీక్ష. సో మనం నెంబర్ ఆడ్మినోట్లో అండి. సో చూడండి 18, 48, 294 అంటున్నాడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ 748 అండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి 18, 48, 294 అంటే సింపుల్ అండి. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ 18 యాజ్ 3 పవర్ 3 మైనస్ 3 స్క్వేర్ అండి. సో ఎందుకంటే 3 పవర్ 3 అంటే 27, 3 స్క్వేర్ అంటే 9. సో 27లో 9 పోతే మనకి ఇక్కడ 18 అండి. అంటే దీస్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n పవర్ 3 మైనస్ n స్క్వేర్ అండి. మరి ఇప్పుడు 48 చూద్దాం. 48ని కూడా మనం 4 పవర్ 3 మైనస్ 4 పవర్ 2 అండి. సో 4 పవర్ 3 అంటే 64, 4 పవర్ 2 అంటే 16 అండి. 64లో 16 పోతే మనకి ఇక్కడ 48 వస్తుందండి. మరి 294 అంటున్నాడు. మరి 294 అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 7 పవర్ 3 మైనస్ 7 పవర్ 2 అండి. 7 క్యూబ్ అంటే 343, 7 పవర్ 2 అంటే 49 అండి. సో 343లో 49 పోతే 294 వస్తుందని చెప్పుకోవచ్చు. మరి 748 అంటే ఇక్కడ 748 సో దిస్ ఈజ్ ద ఆడ్ థింగ్ అవుట్ అండి. ఎందుకంటే ఇక్కడ డెఫినెట్గా సో 9 పవర్ 3 ప్లస్ 9 తీసుకున్న 729 ప్లస్ 9 738 అవుతుందండి. 748 అయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి డెఫినెట్గా ఆల్ దీస్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ n పవర్ 3 మైనస్ n పవర్ 2. సో దెన్ యువర్ ఆన్సర్ విల్ బి 748 ఈజ్ ద ఆడ్ థింగ్ అవుట్గా మనం ఇక్కడ సమాధానం ఎంచుకోవచ్చు. మరి ఇప్పుడు మరొక ప్రశ్న చూడండి ఇక్కడ 81, 39, 27, 63 రైట్. 81, 39, 27 అదేవిధంగా 63 అంటున్నాడండి. చూడండి ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ 8 ప్లస్ 1 ఎంత అంటే 9. నా 3 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 12. నా 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 9. నా 6 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 9 అండి. సో ఎక్సెప్ట్ 39 అండి. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ సేమ్ అండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ సేమ్. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ సేమ్ అంటే అంకెల మొత్తం సమానం అండి. అన్నీ కూడా 9కి సమానమైనవి కనుక అంకెల మొత్తం సమానం. ఈ యొక్క లాజిక్ను ఉపయోగించి ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం 39ని ఆన్సర్గా తీసుకోవచ్చు. ఒకటేంటంటే అంకెల మొత్తం చేసినప్పుడు 9 మల్టిపుల్ అయితే సచ్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9 అండి. కానీ ఇక్కడ మొత్తం చేసినప్పుడు ఇక్కడ 12 వచ్చింది అంటే డెఫినెట్గా 9 మల్టిపుల్ కాదు కనుక సో ఎక్సెప్ట్ 39 అండి. ఈ నెంబర్ 9తో డివిజిబుల్ అవ్వదు. కానీ 81 9తో డివిజిబుల్ అవుతుంది. 27 9తో డివిజిబుల్ అవుతుంది. 63 9తో డివిజిబుల్ అవుతుంది. కనుక సమాధానం మనం 39 అనే దాన్ని సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. మరి మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ 146 అన్నాడు, 603 అంటున్నాడు, 821. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ 704 అండి. 704. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి 1 ప్లస్ 4 ప్లస్ 6 అండి. టోటల్ వాల్యూ 11 అవుద్ది. నా 603లో 6 ప్లస్ 0 ప్లస్ 3 ఎంత అంటే 9 అవుతుంది. 821లో 8 ప్లస్ 2 ప్లస్ 1 ఎంత అంటే 11 అవుతుంది. 704లో 7 ప్లస్ 0 ప్లస్ 4 ఎంత అంటే 11 అవుతుంది. అంటే ఎక్సెప్ట్ 603 ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్. అంటే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ సేమ్ అండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ సేమ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 11. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క ప్రశ్నకి 603లో కాకుండా మిగతా అన్నింటిలో ఏమవుతుంది అంటే అంకెల మొత్తం సమానంగా వస్తుందండి. ఎప్పుడైతే మనకి అంకెల మొత్తం సమానం అవుతుందో అప్పుడు ఆన్సర్ మనకి ఇక్కడ 9 వస్తుంది కనుక 603ని సమాధానంగా ఎంచుకుంటున్నాం. మరి మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ సో 81 అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చి 1024. సో 3125. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం 8 అంటున్నాడు. సో క్రింది వాటిలో భిన్నమైనది ఏదో చెప్పాలండి. ఒకసారి చూడండి 81 అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 3 పవర్ 4. 1024 అంటే 4 పవర్ 5గా చెప్పొచ్చు. 3125 అంటే 5 పవర్ 5. 8 అంటే 2 పవర్ 3. ఇక్కడ ఒక్కసారి చూస్తే 3025 చూస్తే ఈ నెంబర్ n పవర్ n ఫామ్లో ఉందండి. సో బేస్ నెంబర్ ఎంత ఉందో అంటే పవర్ కూడా అంతే ఉంది. భూమి ఎంత ఉందో ఘాతం కూడా సేమ్ ఉంది. బట్ ఇక్కడ భూమి కంటే ఘాతం ఒకటి ఎక్కువ ఉంది. అంటే బేస్ నెంబర్ కంటే పవర్ ఒకటి ఎక్కువ ఉంది. అంటే 3 పవర్ 4ని n పవర్ n+1గా రాయొచ్చు.
4 పవర్ 5ని n పవర్ n+1గా రాయొచ్చు, 2 పవర్ 3ని n పవర్ n+1గా రాయొచ్చు. సో ఈ విధంగా మన యొక్క సమాధానం 3125 అనేది సరైన సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు అండి. సో భిన్నమైనది 3125. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ వన్ 10, 80, 252 అదేవిధంగా 576. సో 10, 80, 252, 576 సార్. దెన్ వాట్ ఈస్ ద విచ్ ఈస్ ద ఆడ్ థింగ్ అవుట్ అంటున్నాడు. సో నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే 80ని మనం 4 పవర్ 3 + 4 స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. 252ని 6 పవర్ 3 + 6 పవర్ 2గా రాయొచ్చు. నెక్స్ట్ 576 అంటే 8 పవర్ 3 512, 8 స్క్వేర్ అంటే 64. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే ఈ నెంబర్స్ అన్నింటినీ నేను n పవర్ 3 + n పవర్ 2 ఫార్మేట్లో రాయగలుగుతున్నాను. కానీ ఇక్కడ 10 అనే నెంబర్ని నేను ఓన్లీ 2 పవర్ 3 + 2 అండి. అంటే ఇది ఎలా ఉందంటే n³ + n ఫార్మేట్లో ఉంది. సో ఎక్సెప్ట్ 10 అండి, రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా n³ + n² ఫార్మేట్లో ఉన్నాయి. అంటే ఒక కామన్ రిలేషన్ మనకి 80, 252, 576 మధ్య చెప్పగలుగుతున్నాం కనుక భిన్నమైనది మనం 10 సమాధానంగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. రైట్, మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ 8, 15, 17 అంటున్నాడు. బ్రాకెట్ ఇచ్చి 3 నెంబర్స్ ఇచ్చాడండి. 7, 24, 25 అన్నాడు. 3, 4, 5 అంటున్నాడు. 6, 18, 19 అంటున్నాడు. సో నాకు తెలుస్తుంది ఏంటంటే 8, 15, 17 పైథాగరస్ త్రికములు అంటారండి. అంటే పైథాగరస్ త్రికములు ఒక్కసారి చూడండి. పైథాగరస్ త్రికములు అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటామండి. పైథాగరన్ ట్రిప్లెట్స్. సో త్రికములు అంటే ఇక్కడ 7, 24, 25 కూడా అదే అవుద్ది. 3, 4, 5 కూడా. కానీ ఇక్కడ ఇది కాదండి, అందువల్ల అదే సమాధానంగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ 8 స్క్వేర్ + 15 స్క్వేర్ = 17 స్క్వేర్ అండి. 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ అంటే 225. రెండింటిని యాడ్ చేస్తే మనకి 289 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7, 24, 25లో 7 స్క్వేర్ + 24 స్క్వేర్ = ఎంత అంటే 25 స్క్వేర్. 7 స్క్వేర్ 49, 24 స్క్వేర్ 576 అండి. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు నాకు ఇక్కడ 625 సమాధానంగా ఇక్కడ నాకు వస్తుందండి. మరొక నెంబర్ చూడండి 3, 4, 5 అంటే 3 స్క్వేర్ + 4 స్క్వేర్ = ఎంత అంటే 5 స్క్వేర్. 3 స్క్వేర్ 9 అవుద్ది, 4 స్క్వేర్ 16 అవుద్దండి. టోటల్ ఎడిషన్ చేసినప్పుడు మనకి సమాధానం 25గా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ 6, 18, 19 అంటే ఇక్కడ చూడండి 6 స్క్వేర్ + 18 స్క్వేర్ అండి. 6 స్క్వేర్ 36, 18 స్క్వేర్ 324 అండి. అది టోటల్ ఎంత అంటే 360. అంటే ఇక్కడ 19 స్క్వేర్ అంటే 361 అండి. 360 అయ్యే అవకాశం అయితే లేదు. అందువల్ల భిన్నమైనది ఏది అంటే సమాధానం మనం 4వ ఆప్షన్గా తీసుకోవాలి. అంటే ఆల్ ద 3 గివెన్ నెంబర్స్ ఆర్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అండి. పైథాగరస్ త్రికములు అంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ = ఏమవుతుందంటే కర్ణము స్క్వేర్. అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ + ఆపోజిట్ సైడ్ స్క్వేర్ = హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. కనుక ఆ విధంగా పైథాగరస్ త్రికములు ఇచ్చి వాడు భిన్నమైన సంఖ్య ఏంటో కనుక్కోమని చెప్పి అడుగుతూ ఉన్నాడండి. మరి మరొక ప్రశ్న చూస్తాం. ఇక్కడ 1726 అంటున్నాడు. 512 అంటున్నాడు. సో 216. సో 2744 అంటున్నాడండి. ఈ విధంగా మనకి ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. సో 512 అంటే 8 పవర్ 3. సో 216 అంటే 6 పవర్ 3. 2744 14 పవర్ 3 అండి. కానీ ఇక్కడ 1726 భిన్నమైనదండి. ఎందుకంటే మనకి 12 పవర్ 3 అంటే 1728 అండి. సో ఈ విధంగా మనకి భిన్నమైన పరీక్షలో సో మనకి కొన్ని ప్రశ్నలు తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ యొక్క ప్రశ్న కూడా చూద్దామండి. ఇక్కడ చూడండి 2W3 అంటున్నాడు. 1Q7 అంట. 1M3 అంటున్నారు. నెక్స్ట్ వన్ వచ్చి 1R9 అండి. ఇక్కడ W అంటే 23 వస్తుంది. సో Q అంటే 17 వస్తుంది. మరి M అంటే ఇక్కడ 13 వస్తుంది. మరి ఇక్కడ R అంటే 18 అండి. కానీ ఇక్కడ 19 ఇచ్చాడు కనుక భిన్నమైనది ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నేను నెంబర్ ఆర్డ్ నోట్లో ఒక 15 ప్రశ్నలు తీసుకొని మీకు ఈ యొక్క వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మా యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సో దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి మా యొక్క ఆఫ్లైన్ కోచింగ్కి మీరు జాయిన్ అయినట్లయితే మీకు సో దీని మీద ఒక నెంబర్ ఆర్డ్ నోట్ మీదే ఒక 200 ప్రశ్నల వరకు మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫ్రీ మాక్ ఎగ్జామ్ జనవరి 19th 3 PM ఉన్నది.
అదేవిధంగా ఎస్ఐఆర్ పోలీస్ కానిస్టేబుల్ ఫ్రీ మాక్ ఎగ్జామ్ జనవరి 19th 9 AM ఉన్నది. దీనికోసం ఆల్ టికెట్ నెంబర్స్ పొందండి. మాకు చైతన్య స్టాఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. అడ్మిన్ నెంబర్ 7399986668 అండి. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఆల్ టికెట్స్ పొంది జనవరి 19th ఈ యొక్క సంక్రాంతి పండుగ తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజున మీకు ఈ యొక్క మాక్ ఎగ్జామ్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆఫ్టర్నూన్ 3 PMకి, అదేవిధంగా ఎస్ఐఆర్ పోలీస్ కానిస్టేబుల్ మార్నింగ్ 9 AMకి ఫ్రీ మాక్ ఎగ్జామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ జనవరి 20వ తారీఖు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఆఫ్లైన్ కోచింగ్ అనేది ప్రారంభిస్తున్నాం. దానికి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని మీరు ఈ యొక్క పండుగ తర్వాత జనవరి 20 నుంచి క్లాస్ రూమ్ కోచింగ్ తరగతులు అనేది ప్రారంభించుకోండి. అదేవిధంగా ఎస్ఐఆర్ పోలీస్ కానిస్టేబుల్ ఈ యొక్క కోచింగ్కి అడ్మిషన్ కావాల్సిన వాళ్ళు జనవరి 25 న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. దానికి అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కనుక ఈ యొక్క న్యూ బ్యాచ్ SIRPC ఆఫ్లైన్ బ్యాచ్ జనవరి 25th ప్రారంభమవుతుంది. దానికి కూడా మీరు అడ్మిషన్ తీసుకొని మీ యొక్క తరగతులు ఈ యొక్క సంక్రాంతి పండుగ తర్వాత మీరు వెంటనే మీరు ప్రారంభించుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులకి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.